జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు కర్మ విపాక కథనము అనే 28వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో కర్మ విపాక నిరూపణము, వివిధ పాపముల స్వరూపములను, వాటి ప్రాయశ్చిత్యములను శ్రీ గురుమూర్తి వివరించటము, విభూతి మహిమచే పతితుడు మహాజ్ఞానిగా మారటము, భస్మ ప్రక్షాళనచే అతడు స్వస్వరూపాన్ని పొందటము, త్రివిక్రమ భారతి భస్మ మహిమను వివరించమని శ్రీ గురునాథుని ప్రార్థించటం. వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధమునింద్ర, అత్యంత మధురమైన గురు చరిత్రాన్ని శ్రవణం చేయటం వల్ల నాకు ఎనలేని హృదయానందం కలుగుతోంది. ఆ తర్వాత జరిగినటువంటి కథాక్రమాన్ని దయతో వివరించి చెప్పవలసింది అని నామధారకుడు సిద్ధముని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధముని నామధారకునితో ఇలా అన్నాడు: నామధారక, అలౌకికమైన దివ్యమైన ఈ కథను వినటం వల్ల దోషాలన్నీ నశించిపోయి జ్ఞానజ్యోతి ప్రకాశించడం తథ్యం. ఇంతకుముందు కథలో గురుకృప వలన ఒక చండాలునకు జాతి దోషము నశించిపోయి జ్ఞానజ్యోతి ఉదయించను కదా. అతడు తన పూర్వజన్మ కర్మలను గురించి వివరించమని గురుమూర్తిని అడిగాడు కదా. అందుకుగాను శ్రీ గురునాథుడు అతనితో ఇలా అంటున్నాడు: నాయన, నీకు ఈ చండాల జన్మ ఎలా కలిగిందో అలాగే నీ యొక్క ఇంతకుముందు పూర్వజన్మ కర్మలను గురించి వివరించమని అడిగావు కదా. వాటి యొక్క క్రమాన్ని విశదంగా నీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినుము అని గురునాథుడు ఇలా చెప్పసాగాడు. పూర్వజన్మలలో చేసిన పాప పుణ్యములను అనుసరించే తర్వాతి జన్మయందు కర్మలను అనుభవించెదరు. కర్మ ఫలము వల్లనే అనేక జన్మల పాటుగా నీచ జాతుల జన్మలు కలుగుచుండును. వాటి వల్లనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు చండాల జన్మము అనగా హీన జాతి జన్మము సంప్రాప్తము అగును. అటువంటి దుష్కర్మ ఫలితాన్ని గురించి ఇప్పుడు చెప్తాను, వినము. బ్రాహ్మణ స్త్రీతో శూద్రుడు వ్యభిచరించటం వల్ల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఉత్తమ జాతిలో జన్మించి నీచ కర్మలను ఆచరించేవారు వీరందరూ కూడా తర్వాతి జన్మలో హీన జాతిలో జన్మించెదరు. అట్టి జన్మను గురించి, వాటి కారణమైనటువంటి కర్మలను గురించి ఇప్పుడు నేను చెప్తాను, వినుము. బ్రాహ్మణులు అనాచారవంతులు అవటం వల్ల బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకుంటారు. తర్వాత హీన యోనుల యందు అనగా కడజాతి జన్మలను లేదా వృక్షాలుగాను, లతలుగాను, క్రిములుగాను, కీటకాలుగాను జన్మిస్తారు. గురువును, తల్లిదండ్రులను తిరస్కరించిన వారు, త్యజించిన వారు, కట్టుకున్న భార్యను వదిలివేసినవాడు, వంశపరంపరంగా ఆరాధించినటువంటి కుల దైవాన్ని పూజించటాన్ని మానివేసి ఇతర దేవతలను పూజించేవారు, ఎల్లప్పుడూ అసత్యాన్ని పలికేవారు, సదా జీవహింసను చేసేవారు, కన్యా విక్రయానికి పాల్పడి ఆ ద్రవ్యంతో హాయిగా జీవించేవారు, అసత్య ప్రమాణాలు చేసేవారు, దొంగ సాక్ష్యాలు చెప్పేవారు వీరందరూ
చండాలురై జన్మించెదరు. అరణ్యాలను అగ్నికి ఆహుతి చేయవారు, ఆవును దూడను విడదీసేవారు, కన్న తల్లిని దూషించి వదిలివేసినవారు, పరాయి తల్లిదండ్రులను బలవంతంగా విడదీసినవారు, వీరందరూ కూడా చండాల యోనిలో జన్మిస్తారు. ఇలా ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తే చండాల యోనిలో జన్మిస్తారో చాలా విశదంగా వివరించారు శ్రీ గురునాథులు. చాలా మటుకు నేను వాటిని ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. వారి సమీపంలో కూర్చొని శ్రవణం చేస్తున్నటువంటి త్రివిక్రమ భారతి శ్రీ గురునాథునికి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు. స్వామి, సమస్త ధర్మాలను వాటి అతిక్రమణ వలన కలిగే దుష్ట ఫలితాలను మీరు స్పష్టంగా చెప్పారు. ప్రమాదవశాత్తంగా ఇట్టి పాపాలు చేసిన వారికి పరిహారం ఎలా కలుగుతుంది, వాటి యొక్క విధి విధానం గురించి ఎలా ఉంటుందో తాము దయతో సెలవు ఇవ్వవలసింది చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ గురునాథుడు త్రివిక్రమ భారతితోటి ఇలా అన్నాడు. అటువంటి పాపులకు పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తము. దానితో వారు చేసిన పాపములు నశించును. ఒకవేళ గొప్ప పాతకములను చేసిన యెడల తద్వారా అంతఃకరణమందు బాధ కలిగినచో వారికి కూడా అదే ఉత్తమ ప్రాయశ్చిత్యము అని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో చెప్పబడి ఉంది. అయితే చేసిన పాపములు సంస్కార రూపమున అంతఃకరణమునందు ఆశ్రయించే ఉంటుంది కాబట్టి పశ్చాత్తాపమే కాకుండా కర్మ విపాకమును గ్రంథమునందు ఎందరో మహర్షులు వివిధ ప్రాయశ్చిత్యాల గురించి చెప్పి ఉన్నారు. వాటిని గురించి నేను వివరిస్తాను అని మొదట బ్రహ్మదండమును ఇచ్చినచో పాపము శమించును అన్నారు. బ్రహ్మదండం అంటే ఒక బ్రాహ్మణులకు ఒక బ్రాహ్మణ సమూహానికి ప్రదక్షిణలు చేసి వారందరికీ యథోచిత దక్షిణలు సమర్పించడాన్ని బ్రహ్మదండము అంటారు. తర్వాత సాలంకృత గోదానము కానీ, గోవు లభించిన యెడల యథాశక్తి ద్రవ్యాన్ని కానీ దానం ఇస్తే పాపము శమించును అని ఇంకొక పరిహారాన్ని చెప్పారు. తర్వాత చాంద్రాయణ వ్రతం. ఈ వ్రతమునందు ఒక పిడికెడు ఆహారమును తీసుకొని రోజుకు ఒక ముద్ద చొప్పున క్రమంగా పెంచుకుంటూ తీసుకోవాలి. అనగా అమావాస్య రోజున ఒకే ఒక పిడికెడు అనగా ఒక ముద్ద ఆహారాన్ని తీసుకొని ఒక్కొక్క తిథి ప్రకారంగా పౌర్ణమి నాటికి 15 ముద్దల పిడికెళ్ళ ఆహారాన్ని స్వీకరించాలి, అంటే తినాలి. ఇక కృష్ణపక్షం నందు తిథి ప్రకారంగా ఒక్కొక్క ముద్దను తగ్గించుకుంటూ అమావాస్య నాటికి ఉపవసించాలి. ఈ విధంగా ఒక మాసము అనంతరము ఆ పైన వచ్చేటటువంటి నెలలో హవిష్య అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. దీన్నే చాంద్రాయణ వ్రతము అంటారు. ప్రాయశ్చిత్తము చేసుకున్న పిమ్మట తాను చేసిన పాపాన్ని వేదవేత్తలైన బ్రాహ్మణ సభలో పశ్చాత్తాప తప్త హృదయంతో అట్టి పాపాలను చెప్పుకుంటే ఆ పాపాలన్నీ దహించుకుని పోతుంది అని ప్రాయశ్చిత్యాన్ని గురించి చాలా మటుకు ఎన్నో గురునాథులు వివరించారు ఈ గ్రంథంలో. వాటిని అన్నింటినీ కూడా నేను ఇక్కడ చెప్పటం లేదు. శ్రీ గురుమూర్తి త్రివిక్రమ భారతితో ప్రాయశ్చిత్యాలను గురించి వివరంగా చెప్పినప్పుడు గురు సన్నిధానంలో కూర్చున్నటువంటి బ్రాహ్మణులు అందరికీ చక్కగా జ్ఞానోదయం అయి వారు సంతృప్తి చెందారు. అప్పుడు శ్రీ గురుమూర్తి మాతంగుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓరి, పూర్వము నీవు బ్రాహ్మణుడవే కానీ గురువును తల్లిదండ్రులను నీవు దూషించటం వల్ల నీకు ఈ చండాల జన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు వెంటనే భీమ అమరజా సంగమానికి వెళ్ళి 1 నెల రోజుల పాటు స్నానం చెయ్యి. తద్వారా నీ దోషాలు అన్నీ పరిహరింపబడి నువ్వు శుద్ధుడవు అవుతావు. మళ్ళీ బ్రాహ్మణ జన్మను పొందటానికి నీకు యోగ్యత లభిస్తుంది అని చెప్పారు. అందుకు వెంటనే మాతంగుడు ఇలా అన్నాడు. స్వామి, నాకు మీ దర్శన భాగ్యం లభించింది. శరణాగత రక్షక, నన్ను తెరింపు చేయము స్వామి జగద్గురు. అమృతప్రాయమైన మీ దర్శన భాగ్యంతో నేను జ్ఞానరాశిని అయ్యాను. ఇప్పుడు నన్ను అభిమంత్రించి బ్రాహ్మణ జాతిలో కలిపివేయండి అని చేతులు జోడించి ప్రార్థించాడు.
అతని మాటలకు శ్రీగురుడు నవ్వి ఇలా అన్నాడు, ఓగి, నీవు ధరించిన ఈ దేహము హీనజాతికి చెందింది కావున నిన్ను విప్రుడు అని అనటం ఎంతవరకు సమంజసము? పతితుల అన్నరసంతో నీ రక్తమాంసాలు వృద్ధి చెందింది కావున నిన్ను బ్రాహ్మణుడు అని ఎవరు ఎందుకు ఎట్లు పలికెదరు? నిన్నందరూ నిందిస్తారు అన్నారు. ఇలాగే పూర్వకాలము విశ్వామిత్రుడు అనే అతను ఇదే విధంగా క్షత్రియ వంశంలో జన్మించి తపోబలంతో పవిత్రుడై తాను బ్రాహ్మణుడు విప్రుడు అని ప్రకటించుకొనసాగాను. ఎంతో కష్టపడి బ్రహ్మను గురించి 100 సంవత్సరాలు ఘోరమైన తపస్సును చేసి తపోబలంతో తాను బ్రహ్మర్షిని అయ్యాను అని చెప్పుకున్నాడు. తనను బ్రహ్మఋషిగా పిలవమని ఇంద్రాది దేవతలకు విన్నవించాడు. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా, ఆయన మా అందరికీ గురువైనటువంటి వశిష్ఠ మహర్షి నిన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే మేమందరం కూడా దానికి అంగీకరిస్తాము అని అన్నారు. అందుకు తాను ఎంతో కాలము ఘోరమైన తపస్సును చేశాను కాబట్టి తనను బ్రాహ్మణుడు అని అంగీకరించమని వశిష్ఠుల వారితోటి విశ్వామిత్రుడు విన్నవించుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు, తామసిక గుణయుక్తము అపవిత్రము అయిన దేహంతో ఉండే క్షత్రియుడు తపస్సు చేయుటకు అనర్హుడు. కాబట్టి నువ్వు బ్రాహ్మణ కులమునందు జన్మించినట్లుగా ఎట్లా అవుతుంది? నీకు ఉపనయనము జరిగి గాయత్రి ప్రబోధము అయితే అప్పుడు నువ్వు పరిశుద్ధుడు కాగలవు. అప్పుడు నీకు బ్రహ్మర్షి అనే పేరు వస్తుంది అని అన్నాడు. అంతటి విశ్వామిత్రుడు తనను బ్రహ్మర్షి అని వశిష్ఠ మహర్షి అంగీకరించకపోవడంతో చాలా కోపంతో వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను వధించి వేశాడు. అయినా కూడా వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అని అంగీకరించలేదు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక దినం పెద్ద కొండరాతిని తీసుకుని వచ్చి వశిష్ఠుని తల మీద వేసి చంపబోయాడు. అంతటా ఇలా అనుకున్నాడు, ఒకవేళ తాను వశిష్ఠుని వధిస్తే తనను బ్రహ్మర్షి అని ఎవరంటారు? వశిష్ఠ మహర్షి చేత నిన్ను నీవు బ్రహ్మర్షి అని అంగీకరిస్తేనే మేమందరము బ్రహ్మర్షిగా పిలుస్తాము అని దేవతలందరూ చెప్పారు కదా. కాబట్టి ఈ వశిష్ఠుని చంపేస్తే నాకు పాపమే లభించును కానీ నాకు బ్రహ్మర్షిత్వం నాకు లభించదు అని తనను తాను తమాయించుకొని చేతిలో ఉన్నటువంటి కొండరాతిని నేల మీదకి విసిగి కొట్టాడు. అప్పుడు అతని మనసులో వచ్చినటువంటి పశ్చాత్తాపానికి అనుతాపాన్ని చెందటాన్ని గమనించినటువంటి వశిష్ఠ మహర్షి వెంటనే అతన్ని బ్రహ్మర్షి అని పిలిచాడు. దానికి విశ్వామిత్రుడు చాలా సంతోషించి, మీ మాటలు నిజమైనచో స్వామి, నా ఇంటిలో మీరు ఆతిథ్యమును స్వీకరించాలి అని అడిగాడు. విశ్వామిత్రుని విన్నపాన్ని వినేటువంటి వశిష్ఠ మహర్షి సూర్యకిరణాలతో దాని వేడితో నీ శిరస్సు మీద అన్నాన్ని తయారు చేయి అని అడిగాడు. అందులకు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణముల వేడిమితో తలపై పాత్రను పెట్టుకొని అన్నాన్ని తయారు చేశాడు. ఆ విధంగా సహస్ర అధిక కిరణములచే తప్పింపచేయి వేళ అతని దేహమంతయు పూర్తిగా భస్మమైపోయింది. అనుష్ఠానమునందు అత్యంత సమగ్రైన పట్టుదలతో చేసిన తపస్సు వలన విశ్వామిత్ర మహాముని యొక్క పూర్వపు దేహము దగ్ధమైపోయాను. అమోఘమైన తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి అతడు నూతన దేహాన్ని ధరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని చూసి బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాని అని పిలిచాడు. వెంటనే మునులందరూ కూడా అతన్ని స్తుతించారు. అనంతరము 3 లోకాలలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా ప్రఖ్యాతి పొందాడు. అందువల్ల నీవు నీ దేహాన్ని త్యజించిన పిమ్మట మాత్రమే నీ యొక్క అంతఃకరణంలో తీవ్రమైన అనుతాపాన్ని పొందిన తర్వాతనే నువ్వు బ్రాహ్మణ కులమునందు జన్మిస్తావు అని శ్రీగురుమూర్తి మాతంగుడికి లభించబోయే తర్వాతి జన్మను గురించి బోధించాడు. కానీ అది అతని మనస్సుకు నచ్చలేదు. అతడు గురుమూర్తి మాటలను పట్టించుకోకుండా తన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. ఇంటికి పోకుండా అక్కడే ఉండిపోయాడు. ఇంతలో అతని భార్యాబిడ్డలు అతడు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి అతని కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. తన సమీపమునకు వచ్చుతున్నటువంటి భార్యతో అతను, ఇప్పుడు నీవు నన్ను తాకవద్దు అని ఆగ్రహంతో ఆమెను నివారించాడు. ఇతనికి ఏమైనా అపస్మారక వ్యాధి సోకిందా ఏమి అని ఆశ్చర్యానికి గురి అయినటువంటి అతని భార్య దుఃఖిస్తూ,
శ్రీగురుమూర్తి పాదపద్మాలకి నమస్కరించి చేతులు జోడించి వినయంతో, స్వామి, నా భక్త నన్ను వదిలివేసి వెళ్తున్నారు. నాకు కొడుకులు కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా సంతానం ఉంది. వారిని ఎవరు పోషిస్తారు? కాబట్టి మీరే దయతో అతనికి చెప్పండి. ఒకవేళ అతనికి నచ్చ చెప్పకపోతే, అతను మళ్ళీ నా దగ్గరికి రాకపోతే నేను మరణిస్తాను అయ్యా. ఇక మేము అనాథమైపోతాము. మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని ఆమె బిగ్గరగా ఏడ్చింది. అంతటి శ్రీగురుమూర్తి ఆ మాతంగుడితోటి ఇలా అన్నాడు, చూడు నాయన, భార్యాబిడ్డలు ఎంతగా తప్పిసిపోతున్నారో చూస్తున్నావు కదా. కాబట్టి నీవు ఇలా చేస్తే నీకు ఉత్తమ గతి ఎలా లభిస్తుంది? నువ్వు వివాహం చేసుకోకుండా ఉండాల్సింది. వివాహం చేసుకున్న తర్వాత భార్యని వదిలి వెళ్తే మహాదోషం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆమెను వదిలేయటం మహాపాపం. ఇలా చేయటం నీ గతి అధోగతియే. నీకు ఎప్పటికీ ఉత్తమ గతి లభించదు అని చెప్పాడు. అప్పుడు ఆ మాతంగుడు స్వామికి, స్వామి, నేను జ్ఞానాన్ని పొందాను, జాతిహీనుల వద్దకు ఎలా పోతాను అని చేతులు జోడించి తనను బలవంత పెట్టద్దు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురునాథుడు ఇలా అనుకున్నాడు, ఇతని శరీరం మీద నా చేత ప్రోక్షింపబడిన విభూతి ఉంది కాబట్టి ఇతనికి తాత్కాలికంగా జ్ఞానం వచ్చింది. ఆ విభూతిని పోగొడితే ఇతనికి జ్ఞానం నశించి ఇంతకు ముందులాగే అవుతాడు అని అనుకొని శిష్యుణ్ణి పిలిచి ఒక పిసినారి చక్రవర్తిని పిలుచుకుని రమ్మని పంపించాడు. శిష్యుడు వెంటనే ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ఒక పిసినారి చక్రవర్తి అయినటువంటి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చారు. అప్పుడు శ్రీగురునాథుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు, నాయన, ఈ మాతంగుడికి నువ్వు స్వయంగా నీళ్లు తీసుకుని వచ్చి స్నానం చేయించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అతను సంసారం పట్ల మళ్ళీ ఆసక్తుడు అవుతాడు అని చెప్పాడు. ఆ పిసినారి బ్రాహ్మణుడు తన చేతితోటి నీళ్లు తీసుకొచ్చి అతని మీద కుమ్మరించంగానే అతని శరీరం మీద ఉన్నటువంటి విభూతి అంతా తొలగిపోయింది. అతని విభూతి తొలగిపోగానే అతనికి ఇంతకుముందు జ్ఞానం కలిగింది. వెంటనే అతడు భార్యాబిడ్డలను చూసి వాళ్ళ వద్దకు వెళ్ళి తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకొని, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏ పని మీద వచ్చారు అని తనలో తాను ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు. వెంటనే జరిగిన వృత్తాంతాన్ని అన్నింటినీ అక్కడ ఉన్నటువంటి జనులు చెప్పగానే అతడు చాలా ఆశ్చర్యానికి చెంది స్వామివారికి సాష్టాంగ వందనం చేసి తన భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను చూసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా, ఇదేమి చిత్రము, ఇది ఎంతటి మహా విచిత్రము, ఇదేమి చోద్యం అబ్బా అని చాలా ఆశ్చర్యంతో శ్రీగురుమూర్తిని మాటి మాటికి తనివి తీయగా తిలకిస్తున్నారు. గొంతెత్తి జేజేలు పలికాడు. అంతటా త్రివిక్రమ భారతి శ్రీగురుమూర్తితోటి ఇలా అడిగాడు, గురునాథ, నా అంతరంగంలో ఒక గొప్ప సందేహం ఉంది, చెప్పండి అని మహాపతితుడైన కడజాతి చెందిన వారికి స్వామి క్షణంలో గొప్ప జ్ఞానం కలిగించారు. క్షణంలో జ్ఞానాన్ని తొలగింపజేశారు. ఎలా అని అడిగాడు. దాని యొక్క రహస్యం ఏమిటో చెప్పండి అని త్రివిక్రమ భారతి శ్రీగురుమూర్తిని పాదాలను పట్టుకొని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుమూర్తి మందహాసంతో చిరునవ్వులు చిందిస్తూ, నాయన, అతని దేహంనందు పోక్షింపబడిన మంత్రపూతమైన ఏ విభూతి ఉందో దాన్ని పోగొట్టగానే అతనికి జ్ఞానం కాస్త పోయింది అని వివరించి చెప్పాడు. అప్పుడు త్రివిక్రమ భారతి విభూతి మహిమ గురించి చెప్పమని శ్రీగురుమూర్తిని ప్రార్థించాడు. నాయన నామధారక, శ్రీగురునాథుల వారు త్రివిక్రమ మహామునికి వివరించి చెప్పినటువంటి భస్మ మహత్యాన్ని ఏకాగ్రచిత్తుడవై మిక్కిలి శ్రద్ధగా తర్వాతి అధ్యాయంలో నువ్వు వినుము అని నామధారక సిద్ధముని సంవాదాన్ని మనోహరమైన గురుచరిత్రగా మలచి సరస్వతీ గంగాధరుడు లోక కళ్యాణ హేతువుగా జగత్తుకు ప్రకటింపచేశాడు. దీన్ని చదివిన వారికి, విన్నవారికి సకల అభీష్టాలు నెరవేరుతుంది. అనంతరము సిద్ధమునీశ్వరుడు విస్తరించి చెప్పబోతేటటువంటి తర్వాతి కథ
అత్యంత పావనమైనది అని గురుదాసుడు అయినటువంటి సరస్వతి గంగాధరుడు దీన్ని మహారాష్ట్ర భాష యందు ప్రకటించాడు. ఇంతటితో కర్మకాండమునందు కర్మ విపాక కథనము అనే 28వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.